హలో అండి, నేను మీ శోభారాణికేత. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే యాజ్ యూజువల్గా మార్నింగ్ రెడీ చేసేసుకుంటున్నాను అనమాట. సో వంట అయితే కానీ పార్లర్కి వెళ్ళలేము, చాలా పనులు ఉన్నాయి ఈరోజు నాకు. సో అందుకే ముందు రైస్ పెట్టేశాను. తర్వాత అలాగనే కైమా కర్రీ వండుదాం అనుకుంటున్నాను. అలానే సో కార్తీక మాసం కాబట్టి వెజ్ నాన్ వెజ్ రెండు వండాల్సి వస్తుంది. సో అందుకే నాన్ వెజ్ అయితే కైమా కర్రీ అంటే కీమా, వెజ్ అయితే పప్పు టమాటా వేసి టైం బట్టి చూస్తా. ఈ లోపల పార్లర్ నుంచి కాల్ రావడం వెళ్ళిపోవడం అన్నీ జరిగింది. నేను వెళ్ళేసరికి స్టాఫ్ చేస్తున్నారు. సో ఐబ్రో షేపింగ్ అయితే అవుతూ ఉంది. సో ఐబ్రోస్ అనేవి చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట. మా దగ్గర పార్లర్ పెట్టి చెప్పాను కదా 23 years అయిందని. సో హెయిర్ కట్ కూడా ఒకటి వెయిటింగ్ ఉంది. హెయిర్ కట్స్ అనేవి కంపల్సరీ నేనే చేస్తాను. చూసారా, హెయిర్ కట్ అనేది ఫెదర్ కట్ అన్నమాట. తర్వాత మధ్యాహ్నం లంచ్కి ఇంటికి వచ్చా. సో చెప్పాను కదా కార్తీక మాసం అని వెజ్ నాన్ వెజ్. సో వెజ్లో అయితే పప్పు టమాటా వేశాను. నాన్ వెజ్ అయితే కీమా వండుతున్నానని చెప్పాను కదా. పప్పు టమాటా కాంబినేషన్ పొటాటో ఫ్రై, బంగాళదుంప ఫ్రై చేశాను అనమాట. సో బంగాళదుంప ఫ్రై అయిపోయింది. ఈ రెండు పక్కన పెట్టేశాను ముందు, వెజ్ కాబట్టి. సో నాన్ వెజ్ అనేది స్టార్ట్ చేశాను. కీమా కర్రీ అయితే ఇది కూడా రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసా. లంచ్ అయిన తర్వాత వేరే బ్రాంచ్ ఉందన్నమాట, ఆ బ్రాంచ్కి వెళ్ళానమాట. సో వర్షం అయితే కొంచెం దిట్టంగానే పడుతుంది. సో కార్లో అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ బ్రాంచ్కి వెళ్ళి తర్వాత మళ్ళీ మా మెయిన్ బ్రాంచ్కి వచ్చేస్తున్నాను అనమాట. రోడ్ అంతా ఇంచుమించుగా వర్షమే ఇంచుమించు ఉంది. ఆ బ్రాంచ్కి వెళ్ళి అక్కడ కొన్ని ఫేషియల్స్ అవి సజెస్ట్ చేసి మేకప్స్ అవి మాట్లాడి వచ్చేసాను అనమాట. రిటర్న్ వచ్చేస్తున్నాను, మురళీనగర్ బ్రాంచ్కి వచ్చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ కూడా వెయిటింగ్ ఉన్నారు. సో ఆల్మోస్ట్ మురళీనగర్ బ్రాంచ్కి వచ్చేసరికి మనకి 8 దాటేసింది. నేను చెప్పాను మా స్టాఫ్కి, వెళ్ళిపోండి, ఇంకా నేను వచ్చినా ఇంకా లేట్ అయ్యేలా ఉంది అని చెప్తే ఆల్మోస్ట్ వాళ్ళు క్లోజ్ చేసి వెళ్ళిపోతాం మేడం అయితే అన్నారు. వెళ్ళిపోమని చెప్పాను ఇంటికి. సో మురళీనగర్ బ్రాంచ్ వరకు ఒకసారి వెళ్ళి తర్వాత రిటర్న్ అయిపోయాను అనమాట. నేను ఇంటికి వచ్చేద్దామని ఇంటికి వచ్చేస్తున్నాను. సో ఇంటికి వెళ్ళిన తర్వాత మిగతా పనులు ఉంటాయి కదా. సో మార్నింగ్ నేను బిర్యానీ చేద్దాం అనుకున్నాను, బట్ టైం సరిపోలేదు. ఓన్లీ వైట్ రైస్, కీమా కర్రీ అండ్ పప్పు టమాటా అండ్ మనకి పొటాటో ఫ్రై చేశాను కదా. ఈరోజు నైట్ అయితే చికెన్ బిర్యానీ చేద్దామని మార్నింగే అన్నీ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేశాను అనమాట. పక్కన పెట్టేసి నైట్ చేద్దాంలే అని వచ్చేసాను. సో నైట్ అయితే ఇప్పుడు ఇంటికి వెళ్ళి ప్రిపేర్ చేయాలి చికెన్ బిర్యానీ. సో వీక్లీ ట్వైస్ అనేది కంపల్సరీగా బిర్యానీ నేనే చేసుకుంటా ఇంట్లో. టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. సో దానికైతే రెడీ చేసి ఉంచాను కాబట్టి బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. రెడీ చేయడం అంటే చికెన్ పీసెస్ ఇవన్నీ చక్కగా నీట్గా కట్ చేసి తర్వాత ఉప్పు, కారం, మసాలా, అలానే మనకి లెమను ఇవన్నీ యాడ్ చేస్తాను అనమాట. యాడ్ చేయడం వల్ల దానికి టేస్ట్ ఇంకా చక్కగా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇప్పుడు మార్నింగ్ 9 o'clock పెట్టా. ఇప్పుడు నైట్ వెళ్ళి 8:30కి ఇంటికి వెళ్ళేసరికి 8:30 or 9 అవుతుంది. సో ఈరోజు కొంచెం ఎర్లీగా క్లోజ్ చేసేసారు మా వాళ్ళు. సో ఇంటికి వెళ్ళేసరికి నాకు తెలిసి 8:30 అవుతుంది. 8:30కి నేను వంట అనేది అంటే బిర్యానీ ఓన్లీ స్టార్ట్ చేస్తాను. ఆల్మోస్ట్ మార్నింగే వంట అంతా అయిపోయింది కదా, ఓన్లీ బిర్యానీ మాత్రం 8:30కి స్టార్ట్ చేస్తాను అనమాట. సో అంతా రెడీగా ఉంది కాబట్టి బిర్యానీ స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఆనియన్స్ అలానే మనకి టమాటాస్ కూడా కట్ చేశాను. బిర్యానీలో ఈ రెండు కంపల్సరీ వేస్తాను నేను. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు నేను ఆల్రెడీ మార్నింగే నేను మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, ఇవి తీసుకొచ్చి మనం బాగా వేగిన తర్వాత మనకి ఆనియన్ అండ్ టమాటా వేగిన తర్వాత అందులో యాడ్ చేస్తాను అన్నమాట ఇవి. సో జనరల్గా అందరూ చేసేదే ఇది, బట్ మార్నింగ్ నుంచి మ్యారినేట్ అయ్యింది కాబట్టి ఇంకొంచెం టేస్ట్ వస్తుంది ఇది. సో చూస్తున్నారా, నేను చిన్న కుక్కర్లో చాలా ఫాస్ట్గా అయిపోద్దని చిన్న కుక్కర్లోనే పెడతాను అన్నమాట ఇది. సో రెడీ, బిర్యానీ అయితే రెడీ, వేడివేడిగా పొగలుతూ ఉంది. బిర్యానీ ఎప్పుడు వేడిగా తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది కదా. సో బిర్యానీ అనేది మహా అయితే ఒక 15 minutesలో రెడీ అయిపోయింది కుక్కర్లో కదా. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇక మార్నింగ్ చేసిన కీమా కర్రీ. సో టేస్ట్ చేద్దాం. నైట్ అయిపోయిందండి, 9 అయ్యింది. సూపర్గా ఉందండి.